హాయ్ అండి. చూడండి మా గొల్లపురంలో అయితే ఎంత దారుణంగా ఇల్లులు ఇవి కూడా ఇలా సగానికి సగం దాకా మునిగిపోయినాయండి. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాము. హైవే రోడ్డు మీదకి బోల్డ్ వాటర్ అయితే వచ్చేసి ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేసామండి. ప్రకృతితో ఆటలాడడం అనేది ఎంత దారుణమో తెలుసుకోవాలి కదండి. మనం కూడా మన చేతిలో ఉన్నదాన్ని మనము ఇచ్చేస్తున్నాం. ప్లాస్టిక్ వాడకాన్ని కొంచెం తగ్గించి మొక్కల్ని ఎక్కువ పెంచుకుందామండి. ఇలాంటి విపత్తులు ప్రకృతి మనతో ఆటలాడితే ఎంత భయంకరంగానే ఉంటాయండి. చాలా అంటే హైవే రోడ్ల నుంచి మేము చుట్టుపక్కల ఏరియాలకు వెళ్ళాలన్నా కూడా మాకు ఇదే దారి అవ్వడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఏం చేసినా ఒకరికొకరు సపోర్ట్ అయితే చేసుకున్నాం. ఈ మానవత్వం ఉన్నప్పుడు ప్రకృతిని కూడా మనం అదేవిధంగా ప్లాస్టిక్ నివారణ కొంచెం తగ్గించేసి మొక్కలను పెంచుకొని మనమంటూ ప్రకృతికి హాని చేయకూడదు కదండి. తను వెళతాను ఎంతలా విజయవాడ అంటే ఎంత భయంకరంగా తయారైందో మనం చూస్తున్నాము. ఇప్పుడు మా గొల్లపురం ఇప్పుడు తగ్గుముఖం పట్టి బాగుందండి. మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా బాగా చేశారు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడైతే ప్రాబ్లం అయితే క్లియర్ అయితే అయ్యింది. ప్లీజ్